హాయ్ మామా, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడే మా సార్ అయితే శాలరీ అయితే ఇచ్చాడు. చాలామంది మన కామెంట్లలో నీకు అక్కడ శాలరీ ఎంత వస్తుంది అనేసి చాలామంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు ఇక్కడ శాలరీ ఎంత వస్తుంది, నేను ఇక్కడ ఏం వర్క్ చేస్తాను అనేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. లెట్స్ వాచ్ వీడియో. నేనైతే కువైట్లో ఏం వర్క్ చేస్తానంటే హౌస్ డ్రైవర్ అనమాట. నేను కువైట్ ఇంట్లో అయితే వర్క్ అయితే చేస్తాను. నేను కువైట్కి వచ్చేసి దాదాపు 1.5 సంవత్సరం అయితే అయిపోయింది. ఇక్కడ కువైట్లో నేను ఏం వర్క్ చేస్తానంటే, నాకైతే మా మేడం వాళ్ళు ఒక కార్ అయితే ఇచ్చారు. ఆ కార్లో మా మేడాన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడం, మళ్ళీ ఆఫీస్ దగ్గర నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికాడ డ్రాప్ చేయడం, మళ్ళీ మా మేడం వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకొని ఇంటికాడ డ్రాప్ చేయడం, మళ్ళీ మా మేడం వాళ్ళ పెద్ద కూతురు ఉంది, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేసి కాలేజీలో డ్రాప్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, ఇలాగైతే నాకైతే వర్క్ అయితే ఉంటుంది. చాలామంది నీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు కదా. నా శాలరీ వచ్చేసి ఇదనమాట. నా శాలరీ వచ్చేసి చూపిస్తా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. నా శాలరీ వచ్చేసి కువైట్లో 100 దినార్లు అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 10 దినార్ల నోటు. నాకు కువైట్లో దగ్గర 100 దినార్లు అయితే శాలరీ అయితే వస్తుంది. మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక 28,000 27,500 అయితే వస్తుంది. మామ, ఈ 27,000 28,000 మనము ఇంటికాడనే మన పిల్లలతో మన ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసేసి హ్యాపీగా మనం ఇంటికాడనే ఉండొచ్చు కదా మామ. ఇంటికాడనే ఏదో ఒక వర్క్ చేసుకుంటే మనకు 27,000 28,000 కానీ వస్తుంది. మనము ఇంటికాడనే వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాం మామ అనేసి చాలామంది అయితే అనుకోవచ్చు. ఎక్కడ కూడా నేను చూసిన వర్క్లో మనం ఇంటికాడ ఒక 5,000 నుంచి 10,000, మహా అంటే 15,000 నుంచి 20,000 అయితే శాలరీ అయితే ఇస్తారు. మనకు 30,000 అనేది శాలరీ అయితే ఇవ్వరు. ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అయితే శాలరీ అయితే ఇస్తారు. మనం వచ్చేసి ఇంటికాడ ఒక 20,000 కూడా శాలరీ కూడా వస్తే మనం ఇంటికాడ తిరగడానికి, మనం తినడానికి, మనం పార్టీలు చేసుకునేదానికి ఇలాగైతే మనకు శాలరీ అయితే అయిపోతుంది. మహా అంటే ఒక మిగిలించుకునే వాళ్ళైతే ఒక 5 ఒక 7,000 కానీ మిగిలించుకుంటారు. అది కూడా డౌటే మనకు. అదే నువ్వు కువైట్కి కూడా వచ్చినావు అనుకో, కువైట్ ఇంట్లో డ్రైవర్కి ఇంట్లో వచ్చేసి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, బెడ్ వాళ్ళే చూసుకుంటారు, నీ ఖర్చులు ఏమన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు, నీకు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు, ఏమైనా కూడా నీకు వాళ్ళే చూసుకుంటారు. మనకు అన్నీ చూసుకుంటూ మనకు వచ్చేసి 100 దినాలు స్టార్టింగ్ అయితే శాలరీ అయితే ఇస్తారు. నాకైతే వచ్చిన శాలరీ వచ్చినట్లయితే నాకు చేతికి అయితే వస్తుంది. వచ్చిన శాలరీ తీసుకొని వెళ్ళేసి నా ఫ్యామిలీ అకౌంట్లో అయితే వేస్తాను. లేదా నేను ఒక 5 దినాలు తీసుకునేసి మిగిలినంతా నేను ఇంటికి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాను. నాకు వచ్చేసి మా సారు రీఛార్జ్ కానీ, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డబ్బులు కానీ, నాకు ఇంకా ఈడ సర్ఫ్, నేను బట్టలు ఉతుక్కోవడానికి సర్ఫ్ కానీ, ప్రతి సబ్బు కానీ ప్రతి ఒక్కటైతే మా సార్ అయితే చూసుకుంటాడు. మా సార్ అయితే చాలా అంటే చాలా మంచోడు. అన్నీ చూసుకునేసి నాకు ఈ 100 దినాలు అయితే శాలరీ అయితే ఇస్తాడు. ఇదే గల్ఫ్లో ఇదే డబ్బు కోసము చాలామంది పద్దనపూట ఛాయ్లో కుబూ సర్దుకొని తినేసి 2 పూట్ల డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక పూట తినేసి ఒక పూట డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సగం కడుపుతో తినేసి చాలామంది అయితే డ్యూటీలు అయితే చేసుకొని ఇదే డబ్బు కోసం చాలా అంటే చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. ఇదే జీతం కోసము బంగారు లాంటి మన ఫ్యామిలీని, మన పిల్లల్ని, మన ఊర్లో మన బంధువుల్ని చాలామందిని అయితే మిస్ అవుతూ ఇలా గల్ఫ్లో కష్టపడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇలా ఉంటాయి ఇక్కడ కష్టాలు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. జై హింద్.